బాబాయ్ బయట గడేస్తుందంటే రాధంక ఇంటికి రాలేదు. The subscriber is currently switched off. Please try after some time. స్విచ్ ఆఫ్. The subscriber is currently switched off. స్విచ్ ఆఫ్ వస్తుందేంటి? హలో శృతి, రాధంక ఇంటికి రాలేదు, నీ దగ్గరికి వచ్చిందా? లేదే, నేను ఒక్కదాన్నే వచ్చేసాను. రాధా అక్కడి నుంచి వెళ్ళిపోయింది. అవునా, సరే సరే, నేను మళ్ళీ చేస్తా, బాయ్. అలిగిపోయింది, ఖచ్చితంగా అలిగిపోయింది. ఎక్కడ రోడ్డు మీద కూర్చుని పోయి ఉంటుంది రాధా. రాధా ఎటు వెళ్ళిపోయింది ఏంటో. అవును, రోడ్లన్నీ ఎతికెత్తనాను. ఇంటి దగ్గర, ఇంటి కింద, ఇంటి పైన, పైన. బాబోయ్, రాధా దూకేద్దాం అనుకుంటున్నావా? అదేలే, అసలు నీకు బుద్ధి ఉందా? ఏం చేస్తావు నీకన్నా అర్థం అవుతుందా? ఎంత టెన్షన్ పట్టం తెలుసా? అరే ఇంత రాత్రి అయింది, ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుని ఇలా మ్యామ్ మీదకి వచ్చి దూకేద్దాం అనుకుంటే నేనేమనుకోవాలి? కోపం వస్తే ఏదని పెద్ద చేస్తావా? ఏం చేస్తున్నావు? దీని పరిణామాలు ఏంటి? ఇవేం ఆలోచించవా? నేను ఎంతలా అరుతున్నాను, మాట్లాడవే. ఏ అరుస్తున్నావేంటి? డిన్నర్కి వెళ్దామన్న దిక్కుమాలిన ప్లాన్ వేసింది ఎవడు? నేను. నన్ను మధ్యలో వదిలేసి వెళ్ళిపోయింది ఎవడు? నేనే. కోపం రావాల్సింది ఎవరికి? నీకే నీకే. అంటే రాదా, మరి ఎవరెవరి మీద అరవాలి, ఎవరు పడాలి? నువ్వు అరవాలి, నేను పడాలి. అంటే మ్యాడ్స్ వరకు వచ్చావు, పడిపోతే బాగోదు. జరుగు జరుగు. నాకు నీ మీద చాలా కోపం వస్తుంది గోపాలం. తోసి చంపేయాలనుంది. చంపే రాదా? ఏదో సరదాగా నాను హీరోగా చేద్దామని. తొయ్యకు చచ్చిపోతాను. అది కాదు రాదా, సారీ. ఆవిడ సడన్గా వచ్చి సినిమా తీసుకెళ్ళద్దని నాకేం తెలుసు? సిగ్గుండాలి గోపాలం నీకు. సారీ చెప్పే కదా, ఏదో ఒకటి మాట్లాడు ప్లీజ్. నాకు ఆకలేస్తుంది. ఏంటి నువ్వు ఇంకా డిన్నర్ చేయలేదా? నువ్వు చేసేసావా? నాకు తెలుసు గోపాలం, నువ్వు ఆవిడతో బాధగా వెళ్ళలేదు, ఎంజాయ్ చేయడానికే వెళ్ళావు. అన్నిటికీ గయ్యాల నోరేసుకుని పడిపోతాం ఎందుకు? వేరే అమ్మాయి వచ్చింది కదా జీవితంలోకి, పెళ్ళం గయ్యాళ్ళలాగే అనిపిస్తుంది. మహతల్ నీకో దండం, నీతో మాట్లాడటం నా వల్ల కాదు, గెలవడం అస్సలు కాదు. ఆకలిస్తుందంటే మాట్లాడలేను గెలవలేను అంటావేంటి? కిందకెళ్దాం పదా. కిందకెళ్ళి వంట చేసి తినే వరకు కడుపు మార్చుకోనా? కరెక్టే, బాగా లేట్ అయిపోయింది. రెస్టారెంట్ కూడా ఏముండవు, ఫుడ్ ఆర్డర్ పెడతాను, కిందకెళ్దాం పదా. మనం వెళ్ళేలోపు వచ్చేస్తుందా? వస్తుంది పదా. ఆడోళ్ళకి ఆకలేసిన అలిగినా భరించడం చాలా కష్టం. వస్తున్నావా లేదా? నాకు ఇంకో ఆప్షన్ ఉందా? వినపడట్లా. నాకు వేరే ఆప్షన్ ఇచ్చినా వద్దు బంగారం అంటున్నాను. వెళ్దాం రాదా, కిందకెళ్దాం పద. ఫుడ్ ఆర్డర్ ఏది? ఆడైనా వండుకుని తేవాలి కదా రాదా. అంటే ఇవాళ రాదా? వస్తాడు రాదా, వస్తాడు. రాక తెస్తాడా? మరి ఎక్కడా? వస్తే ఇక్కడ ఓపెన్ చేసుకుని తినేస్తావా? లేదు కదా, లోపలికి వెళ్ళి ఫ్రెష్ ఈ లోపు ఆడే వస్తాడు. అరుస్తున్నావేంటి? మళ్ళీ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుని మేడ మీదకి వెళ్ళిపోమంటావా? వద్దమ్మా వద్దు, సారీ, నేను అస్సలు అరవట్లేదు. చూడు స్మైల్ తో చెప్తున్నాను, లోపలికి వెళ్దాం రాదా. ఇంకోసారి నవ్వకే, చిన్నపిల్లలు చూస్తే జడుచుకుంటారు. అమ్మయ్య. నీ సోల్మేట్. హలో శృతి. గోపాలం రాధ కనిపించిందా? పించింది. నేనేమో కుక్కల రోడ్డు మీద తిరిగాను, తనేమో ఏమి పట్టినట్టు మేడ మీద కూర్చుంది. ఉన్నదేగా చెప్పాను, ఆయన ఇంత చిన్న విషయానికి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుని మేడ మీద కూర్చుంటారా? వైఫ్ ముందు వేరే అమ్మాయితో సినిమాకి వెళ్ళడం చిన్న విషయమా? శృతి, ఒక్కసారి మీ ఆయన్ని చూపిస్తావా ప్లీజ్? ఎందుకు? అంటే నీతో ఉండి కూడా బతికే ఉన్నాడు కదా, దండే దండం పెడదామని. ఏడ్చావులే. వచ్చేసాను లేవే, రేపు ఆఫీస్లో కలుద్దాం. బాయ్. గోపాలం,
మా రాధని బాగా చూసుకో, లేదంటే తెలుసు కదా. అక్క నువ్వు దమ్కి చెనర్జీ వేస్ట్ చేసుకోవద్దు. ఉంటాను. బాయ్. 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 ఫుడ్ ఇంకా రాలేదేంటి? నువ్వు వెళ్ళి ఫ్రెష్ రావా, వచ్చేస్తుంది. వెళ్ళి గో. పెళ్ళాలి. సర్ప్రైజ్. ఎలా ఉంది సెటప్? క్షుద్ర పూజలు ఏమైనా చేస్తున్నావా? నిజం చెప్పు, నీ ప్రొఫెషన్ ఏంటి గోపాలం? జోకా దరిద్రంగా ఉంది, వచ్చి కూర్చోరాదా? మ్యాగీ? సారీ రాదా, లేట్ నైట్ అయిపోయింది కదా. మ్యాగీ తప్ప ఇంక వేరే ఆప్షన్ ఏం దొరకలేదు. పర్లే. తిను. రాధా, చందమామ ఎంత బాధపడుతుంటుందో తెలుసా? ఎందుకు? తన అందానికి పోటీగా నువ్వున్నావని, ఆ పోటీలో నువ్వు గెలుస్తావని. ఇవాళ అమావాస్య, చంద్రుడు ఉండడు. ఇంత సెటప్ బొక్క. నేను రావుకొల్లు పుట్టుంటాను, నచ్చాండాలం. కరెక్టే. ఇవన్నీ కాదు రాదా, రేపు మన ఇద్దరం ఆఫీసు లీవ్ పెడతామా? ఎందుకు? ఏంటి ఏం చెప్తాం, ఆఫీస్కి వెళ్తే ఏదో గొడవ అవుతుంది. రేపు లీవ్ పెట్టేసి ఇంట్లో కుక్ చేసుకుని తిని మధ్యాహ్నం సినిమాకి వెళ్ళి తర్వాత అలా లాంగ్ డ్రైవ్కి వెళ్ళి నైట్ ఎక్కడన్నా బయట తినేసి నిద్ర వస్తే ఇంటికి వద్దాం. అప్పుడేమంటావు? ఇలాంటివి ప్లాన్ చేయడానికి బాగా చేస్తావు కానీ ఇంప్లిమెంట్ చేసినప్పుడే ఏం అవ్వవు. ఎందుకంటావు? ఇంట్లో ప్లాన్ చేస్తే ఎవడ మళ్ళీ ఆపుతాడు చెప్పు? నువ్వు లీవ్ పెట్టి చెప్తాను, మొత్తం నేను సెట్ చేస్తాను. ఓకే. ఎవడ ఆపుతాడు, నేను చూస్తా. నేను పెట్టేశా. గోపాలం, ఎవరో వచ్చినట్టున్నారు చూడు. నాకు నిద్ర వస్తుంది రాదా, నువ్వు చూడొచ్చు కదా. నాకేమన్నా దగ్గు వస్తుందా? నాకు కూడా నిద్రే వస్తుంది. అయినా నేను పాల ప్యాకెట్లకి నేనే లేచాను కదా. వెళ్తాను, ఈరోజు బయటకు వెళ్తా ఉన్నా గుర్తుంది కదా. లేచి రెడీ అవు. ఇవి టార్చర్, కళ్ళు కూడా భయపెట్టేస్తుంది. హేలే నిజమా? అయిపోయి. గుడ్ మార్నింగ్ గోపాలం. ఇది కలే కదా, కలే పడుకుంటే లేచిపోవచ్చు. కలే ఇది. నీ కళ్ళ ముందు నేనుంటే కళ అంటావేంటి గోపాలం? మీరు నిజంగా వచ్చారా? అలా వచ్చేస్తారు? అదేంటి గోపాలం, మీ ఇంటికి నేను రాకూడదా? అంటే నా ప్రాణాలు తీసే వరకు నువ్వెక్కడ ఆగుతావు తల్లి, ఆగవు అసలు. మీ ఇంటికి నేను వస్తే లోపలికి రమ్మని కూడా పిలవ్వా గోపాలం? అంటే నాది బ్యాచెస్ ఇల్లు కదా మేడం, పెద్ద బాగోదు, అందుకే లోపల పిలుస్తలేదు. అంత బాలేకుండా ఏం లేదే, బాగుంది. పైకల్లా కనిపిస్తుంది కానీ పెద్ద బాగోదు, ట్రస్ట్ మీ. ఇంతసేపు ఎవరితో మాట్లాడుతున్నాడు? అవును, ఇంత పొద్దునే నన్ను ఎత్తుకుంటూ ఎందుకు వచ్చారు మేడం? ఓ అదా, సిక్లీ పెట్టావు కదా, అందుకే ఏమైందో చూద్దామని. అంటే ఫీవర్ వచ్చింది మేడం, అందుకని కొన్ని రోజులు రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది. దానికోసం మీరు ఎంత దూరం రావాలా మేడం చెప్పండి? అయిపోయి సౌండ్ వస్తుంది, రాదులేసినట్టుంది. మేడం ఒక్క నిమిషం మేడం. పొద్దునే ఎవరితో మాట్లాడుతున్నాడు? అచ్చు బాబోయ్, ఎవరితో మాట్లాడుతున్నావు పొద్దు పొద్దు? భూమి మేడం వచ్చింది. భూమి మేడమా? ఏంటే భూమి మేడమా? అవును. ఆవిడెందుకు వచ్చింది? నాకేం తెలుసు? నిజం చెప్పు గోపాలం, ఇంట్లో ఇల్లాలు ఆఫీస్ లో ప్రియురాలు స్టార్ట్ చేసావు కదా. నాకు నిన్ను మెయింటైన్ చేస్తాను కదా, తోలు తిరిగిపోతుంది. ఆవిడ ఎక్కడ మెయింటైన్ చేస్తాను? అంటే మేనేజ్ చేసే ఛాన్స్ ఉంటే చేసేవాడివి. రాదా, మనం ఉన్న పొజిషన్, నువ్వు మాట్లాడుతున్న మాటలేంటి? మనమేంటి? ఆవిడ ప్రకారం ఇది నీ ఇల్లు, ఇది నీ ప్రాబ్లం, నువ్వే సాల్వ్ చేసుకో. ఈ ఇంట్లో నువ్వు కూడా ఉంటున్నావు కదా,
ఆ విషయం ఆవిడకి తెలియదు కదా. రాధా నాకు భయంగా ఉంది రాధా, నీకు దండం పెడతాను. ఆవిడ మన ఇద్దరు చూసింది అనుకో అంతే కొంప కొల్లరైపోద్ది. భయం ఎందుకు గోపాలం, ఎందుకు వచ్చిందో కనుక్కొని పంపించే. అంటే అది అంటే ఆవిడ ఎందుకు వచ్చిందో నీకు తెలుసు. ఎందుకు వచ్చింది చెప్పు. నువ్వు కొట్టనంటే చెప్తాను. అది నువ్వు చెప్పే మ్యాటర్ బట్టి ఉంటుంది అన్న. అంటే నేను సిగ్గులు పెట్టానని చూడటానికి వచ్చింది. అయ్యో అవునా బంగారం, అదే నీకోసం అంత దూరం నుంచి వచ్చిందంటే మీ ఇద్దరి మధ్య మ్యాటర్ ఇంకెంత దూరం వెళ్ళి ఉంటుంది. రాధా ఏం మాట్లాడుతున్నావు? మ్యాటర్ అంటావేంటి? ఆ రోజుల్లో రాముడు, ఈ రోజుల్లో నేను ఏకపత్ని వ్రతంలో తెలుసా? సరే బయటికి వెళ్దాం అన్నావు కదా, ఎక్కడికి వెళ్దాం ఏమో ప్లాన్ చేసావా? అరే ఆవిడ బయట ఉందని టెన్షన్ పడుతుంటే ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఇదిగో ఇవన్నీ కాదు, నువ్వు రూమ్ లోపలికి వెళ్ళి డోర్ వేసుకో, రెస్ట్ తీసుకుంటే సరిపోతుందని చెప్పి ఆవిడ పంపించేస్తాను. ఏమంటావు? ఇది నా ఇల్లు, నేను ఎక్కడికి వెళ్ళను. నీ కాల్ పట్టుకుంటాను రాదా, ఎల్లవా ప్లీజ్ ఈ ఒక్కసారికి. ఓకే కాఫీ తాగాను నేను, పాలు పొంగే గ్యాప్ లో ఆవిడ పంపించొచ్చే. పంపించేస్తాను ఎలవా. ఓకే తలుపేసుకో తలుపేసుకో. ఏడ్చావులే. వెళ్ళిపోయిందా? హలో మేడం. నువ్వు సిక్ లీవ్ పెట్టావంటేనే నీ హెల్త్కి ఏమైందో అని కంగారుతో ఇంటి దాకా వచ్చిన ఫ్రెండ్ ముఖం మీద డోరేయడం చాలా తప్పు గోపాలం. ఫ్రెండా? అంతదాకొచ్చిందా? నీ పని అయిపోయింది గోపాలం. అయ్యో సారీ మేడం, అంటే పాలు మీద స్టవ్ పెట్టాను అందుకే. పాల మీద స్టవ్వా? చిచి, అంటే స్టవ్ మీద పాలు పెట్టాను చూడటం ఎలా అంటున్నాను అంతే. నీకు హెల్త్ బాగాలేనప్పుడు రెస్ట్ తీసుకోకుండా ఈ పనులన్నీ ఎందుకు గోపాలం? అందుకే నేను చూసుకోవడానికి నేను వచ్చా. జరుగు జరుగు. అయ్యో బాబోయ్, రాదేమో లోపల ఉంది, రాత వస్తువులు. దేవుడా. గోపాలం, ఈ ఇంట్లో నువ్వు కాకుండా ఇంకెవరుంటారు? ఎవరుంటారు మేడం? మామూలుగా ఎవరుంటారో వాళ్ళే ఉంటారు మేడం. అదే ఇంకెవ్వరు, ఇంట్లో నువ్వు కాకుండా ఇంకెవ్వరో ఉన్నారనిపిస్తుంది. అయ్యో ఎందుకలా అడిగారు? అంటే ఇల్లు ఇంత నీట్ గా ఉంది కదా, ఒక బ్యాచులర్ ఇల్లు ఇంత నీట్ గా ఉంటుందని నేను అస్సలు అనుకోలేదు. అంటే నాకు కొంచెం నీట్నెస్ చాలా ఎక్కువ మేడం. ఓసిడీ అని చెప్పచ్చు. డస్ట్ కనిపిస్తే నాకు చాలా మెంటల్ వచ్చేస్తుంది మేడం, చాలా నీట్గా ఉండాలి. తడి టవల్ మంచం మీద వేయద్దని ఎన్నిసార్లు చెప్పాను? పిచ్చిదానా, టవల్ ఎక్కడ వేసినా దాని పర్పస్ ఏంటి? ఆరటమే కదా, అప్పుడు ఎక్కడ ఎత్తి ఏంటి? కిందున్న బెడ్షీట్ తడుస్తుంది కదా. టవల్తో పాటు ఈవినింగ్ వచ్చేసరికి రెండు ఆరిపోతాయి. సెల్లి ఫిల్. తడి టవల్ మంచం మీద వదిలేస్తాడు, ఈడ ఓసీడీ గురించి మాట్లాడుతున్నాడు. ఏంటో నా బతుకు. నైస్ గోపాలం, ఇల్లు చాలా బాగుంది. అది బెడ్రూమ్. కమ్ మేడం కమ్. ఏమైంది? మీరు మా బాసు, ఫస్ట్ టైం మా ఇంటికి వచ్చారు. నేను కాఫీ పెడతాను, మీరు తాగాలి అంతే. రండి 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 రండి. కూర్చోండి. మీరు ప్రశాంతంగా రిలాక్స్ అవ్వండి, నేను కాఫీ పెట్టుకొస్తాను. అయ్య బాబాయ్, రాధ ఫోన్ అనుకుంటా. మా పేరెంట్స్ మేడం, ఫీవర్ వచ్చింది కదా తెలుసుకోవడానికి ఫోన్ చేస్తున్నారు. హలో నాన్న చెప్పండి. ఆవిడ బయట నుంచి బయటకే పంపించామంటే మళ్ళీ ఇంట్లోకి తెచ్చి కూర్చోబెట్టావేంటి? అదేదో అనుకోకుండా జరిగిపోయింది నాన్న. కావాలని సమస్యలు తెచ్చుకుంటారో చెప్పండి. ఫీవర్ వచ్చింది కదా తెక్కంతా చూపించేస్తున్నారు. దే ఆర్ వెరీ నైస్ పేరెంట్స్. నానా నేను పనిలో ఉన్నాను, మళ్ళీ చేయనా? అది నేను కాఫీ తాగుదామని పెట్టుకున్న పాలు ఆవిడకి గానీ కాఫీ కలిపి ఇచ్చావనుకో గొప్ప పగిలిపోద్ది. సరే నాన్న, మీరు ఎలా అంటే అలా. మీ మాట ఎప్పుడన్నా కాదన్నానా? ఆయన మీరు ప్రశాంతంగా ఉండండి, జరగాల్సినవన్నీ జరిగిపోతాయి. నేను ఉంటా మరి, బాయ్. ఇప్పుడే వస్తా మేడం. ఆఫీస్లో మీ ఇద్దరిని కలవనివ్వట్లేదని చెప్పి ఇద్దరు కలిసి లీవ్ పెట్టి ఎంజాయ్ చేద్దాం అనుకున్నారా? సారీ రాధా, నీ మీద నాకు ఎలాంటి కోపం లేదు. గోపాలం అంటే కొంచెం ఎక్కువ ఇష్టం ఉందంటే. గోపాలంతో కలిసి ఉండే పూర్తి అధికారం నాకు మాత్రమే ఉంది. తీసుకోండి మేడం. థ్యాంక్స్ గోపాలం.
కాఫీ ఎగ్జాక్ట్గా నాకు నచ్చినట్టే ఉంది గోపాలం. నా ఇష్టాల్ని తెలుసుకొని మరీ కాఫీ పెట్టినట్టే ఉంది. అలా అనేసిందండి. అయ్య బాబాయ్. ఏమైంది గోపాలం? తలనొప్పి మేడం, రాత్రి నుంచి అనిపించేస్తుంది. కనీసం కవర్ చేయడం కూడా ప్రాపర్గా రాదు. పంపించు గోపాలం, ఇంకెంతసేపు? సరే మేడం, ఆఫీస్ లేట్ అవుతుంది కదా, మీరు బయలుదేరండి, నేను రెస్ట్ తీసుకుని రేపు వచ్చేస్తాను. ఈరోజు ఆఫీస్కి లీవ్ పెట్టేసా గోపాలం. నీకు హెల్త్ బాగాలేనప్పుడు నేను ఆఫీస్కి వెళ్ళి ఏం చేస్తా చెప్పు? మీరు ఇక్కడ ఉండి ఏం చేస్తారు? నీ హెల్త్ బాగాయేంత వరకు నీ పక్కనే ఉండి నిన్ను కేర్ చేస్తాను. మీరు ఇక్కడ ఉండి ఏం చేస్తారు మేడం? నేను మేనేజ్ చేసుకుంటా చెప్పే కదా, మీరు వెళ్ళండి. ఫ్రెండ్ హెల్త్ బాగాలేనప్పుడు ఫ్రెండ్ని చూసుకోవడం కూడా శ్రమేనా చెప్పు? పర్లేదు, ఐ విల్ టేక్ కేర్. సరే చెప్పు, ఇప్పుడు ఏం చేద్దాం? నాకు పిండం పెట్టే వరకు నువ్వు వస్త్ర ప్రశాంతంగా ఉండవే. ఎగ్జాక్ట్లీ. ఏమన్నారా? నువ్వేదో చెప్తున్నావు కదా, అందుకే ఎగ్జాక్ట్లీ అన్నా. దీన్ని చచ్చిపోయాను. వచ్చే వారం కలుద్దాం. చెప్పు రాదమ్మా. ఐఎమ్ కమింగ్.